నమస్తే, వెల్కమ్ టు పోరాటగలం టీవీ. నేటి వార్తా విశేషాలు. అందరికీ నమస్కారం. గత నెల 30-31 తారీఖుల్లో 2 రోజుల పాటు కురిసినటువంటి భారీ వర్షాల వల్ల రాష్ట్రంలో పలు జిల్లాల్లో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. వేల ఎకరాల్లో పంటలు నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు పెద్ద ఎత్తున వరదలకి, వర్షాలకి నీట మునిగి కోట్లాది రూపాయల ఆస్తి నష్టం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో. ముఖ్యంగా చెరువులకి, ప్రాజెక్టులో ఉన్నటువంటి కాలువలకి గండుబడి మొత్తం కూడా విపరీతమైనటువంటి నష్టం జరిగినటువంటి పరిస్థితి జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో పలు రహదారులు, వనరులు ఇవన్నీ కూడా దెబ్బతిని లెఫ్ట్ జరిగింది, రైట్ సైడ్ జరిగింది, అపారమైనటువంటి నష్టం జరిగింది. నేను పంపిస్తాను. చాలా చోట్ల విద్యుత్ సరఫరా కూడా అంతరాయం జరిగి విద్యుత్ స్తంభాలు కూడా నేలపడినటువంటి పరిస్థితి ఉన్నది. ఖమ్మం జిల్లాలో పలు జిల్లాల్లో రహదారులతో పాటు ఇళ్ళు కూడా కూలిపోయినటువంటి పరిస్థితి. కొన్ని పూర్తిగా కూలిపోయినాయి, కొన్ని పాక్షికంగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. ఇది రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో ఉంటే ఖమ్మం జిల్లాలో బహుశా గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఖమ్మం జిల్లాకు పెద్ద ఎత్తున నష్టం జరిగింది. దాదాపు 44 సెంటీమీటర్ల వర్షపాతం ఖమ్మం, అదేవిధంగా మహబూబాబాద్, వరంగల్, నల్లగొండ కొంత ప్రాంతాల్లో కురవటం వల్ల ముఖ్యంగా మున్నేరు, ఆకేరు, పాలేరు, వైరా, కట్టలేరు ఈ నదులుకి ఎక్కువ వరద రావడం వల్ల ఈ నదులకు పక్కన ఉన్నటువంటి రెండు వైపులా ఉన్నటువంటి గ్రామాలు, అదేవిధంగా పంట పొలాలు, అటు 2 కిలోమీటర్లు, ఇటు 2 కిలోమీటర్ల పరిధిలో గ్రామాలకి అదేవిధంగా పంటలకు కూడా పెద్ద ఎత్తున నష్టం జరిగింది. ఇది భారీ వరద రావడం వల్ల ఈ విపత్తు గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఖమ్మం జిల్లాలో ఇటు పంటలు కానీ, ఆస్తి నష్టం కానీ పెద్ద ఎత్తున జరిగినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఖమ్మం నియోజకవర్గం, పాలేరు, మదిర, వైరా ఈ 4 నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున నష్టం జరిగింది. అటు ఇళ్ళు మునిగిపోవడం కానీ, వేసినటువంటి పంటలు దెబ్బతినటం కానీ ఈ 4 నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున నష్టం జరిగింది. సుమారు ఖమ్మం జిల్లాలోనే 12,000 కుటుంబాలు ఈ వరద ముంపుకి గురైనటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు 1,10,000 ఎకరాలు పంట, ముఖ్యంగా పత్తి, చేతికొచ్చినటువంటి పత్తి, వరి, అదేవిధంగా పెసర, మిర్చి, ఇతర కూరగాయల పంటలు ఇవి 1,10,000 ఎకరాలు. 6 లక్షల ఎకరాలు సాగు అయితే ఖమ్మం జిల్లాలో ఈ ఖరీఫ్లో 1,10,000 ఎకరాల్లో ఈ వరదల వల్ల లేకపోతే వర్షాల వల్ల, అధిక వర్షం వల్ల పంటలు దెబ్బతిన్నట్టుగా ప్రాథమికంగా ఇవాళ లెక్కలు వస్తున్నాయి. దీనివల్ల చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగింది. ఇంత భారీ ఆస్తి నష్టం, పంట నష్టం గతంలో కూడా మున్నేరు కిందికి వరదలు వచ్చి ఇంత ఆస్తి నష్టం జరిగింది అనేది జరగలేదు. ఇప్పుడు ఎక్కువ నష్టం జరిగింది. వేలాది ఇళ్ళు దెబ్బతింది. కొన్ని ఇళ్ళు పూర్తిగా కూలిపోతే, కొన్ని పాక్షికంగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఖమ్మం పట్టణానికి మున్నేరుకి 2 వైపులు ఉన్నటువంటి అటు పాలేరు నియోజకవర్గంలో జలగనగర్ కానీ, నాయుడుపేట కానీ, పెద్దతండ కానీ, దానవాయిగూడెం కానీ, రావణపేట కానీ ఈ గ్రామాలు అంటే పోలేపల్లి ఈ గ్రామాలు అటువైపు ఉంటే, ఇటువైపు పట్టణంలో ఉన్నటువంటి వెంకటేశ్వర నగర్, మోతీ నగర్, ఒక్కలగడ్డ, ప్రకాష్ నగర్, అదేవిధంగా రంగనాయకుల గుట్ట, పంపింగ్ వేల్ రోడ్, అటు దంస్లాపురం, ఇక్కడ కవిరాజ్ నగర్, అదేవిధంగా తుమ్మలగడ్డ ప్రాంతం, రోటరీ నగర్లో కొంత ప్రాంతం, ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున ఈ ప్రాంతాల్లో దాదాపు 13 డివిజన్లలో ఈ నష్టం పెద్ద ఎత్తున జరిగింది. అదేవిధంగా కిందికి వెళ్ళిన తర్వాత మున్నేరు పరివాహక ప్రాంతమైనటువంటి మదిర నియోజకవర్గంలో
నియోజకవర్గంలో మదినపట్నంలో ఈ నష్టం ఎక్కువగా జరిగింది. మేము నిర్ణయ సిపిఐ బృందం ఈ వరద బాధిత ప్రాంతాలన్నింటినీ కూడా పర్యటించడం జరిగింది. మా దృష్టికి వచ్చినటువంటిది ఏంటంటే ఈ మున్నేరు వరద ప్రమాదాన్ని అధికారులు కొద్దిగా ముందు తెలియజేస్తుంటే ఇంత పెద్ద ఆస్తి నష్టం జరిగి ఉండేది కాదనేది మేము మా పరిశీలనలో తెలియదు. ఎందుకంటే వర్షాలు వస్తాయని ముందుకే అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ, ప్రభుత్వం కూడా చెప్పింది. కానీ అధికారులు సకాలంలో ఇంత సమాచారం ఇచ్చుంటే కొంత ఆస్తి నష్టాన్ని తగ్గేది అనేది మేము పరిశీలనలో తేలింది. అధికారుల దాని అజాగ్రత్త వల్ల కొంత ఎక్కువ ఆస్తి నష్టం పెద్ద ఎత్తున జరగడానికి ఇది ఒక ప్రధాన కారణంగా మేము భావిస్తాము. సరే, ఎందుకంటే పెద్ద ఎత్తున ఈ ప్రాంతాలన్నీ కూడా కట్టుబట్టలతో బయటకు వచ్చేసి మొత్తం సామాన్లన్నీ కట్టుకున్న బట్టలు తప్ప ఏవి కూడా మిగిలేటువంటి పరిస్థితి. ముఖ్యంగా ప్రతి ఇంట్లో కూడా ఎలక్ట్రానిక్ వస్తువులు, వాడు వండుకునేటువంటి వంట సామాగ్రి, తినుబండారాలు, బియ్యం లాంటి నిత్యావసర వస్తువులు అన్నీ కూడా నీటి పాలైనటువంటి పరిస్థితి. నిన్న మేము వెళ్తే ప్రతి ఇంటికి వెళ్ళినా చాలా ఉదయదారకంగా ఉన్న పరిస్థితి ఉంది. మొత్తం కూడా 2-3 అడుగుల మేర ఇళ్లలో బురద పట్టి మొత్తం కూడా వస్తువులన్నీ కూడా కొన్ని కొట్టకపోయినాయి. మిగతా అన్నీ కూడా ఆగమైనటువంటి పరిస్థితి. చాలా వాళ్ళ బాధలు వర్ణనాతీతం. కనీసం తాగటానికి బురదని కడుక్కోవడానికి కూడా నీళ్లు లేనటువంటి పరిస్థితి, తాగడానికి కూడా నీళ్లు లేనటువంటి పరిస్థితిలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇది పెద్ద ఎత్తున ఆస్తి నష్టం ఈ వరదల వల్ల జరిగింది. అందుకని చాలామంది కుటుంబాలు ఇవాళ ఈ వరదల వల్ల పెద్ద ఎత్తున నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. అందుకని చాలామంది పిల్లలు చదువుకునేటువంటి పుస్తకాలు కూడా నడిచిపోయాయి. ఈ వరద తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదు కావడం, వరద ఉధృతి కూడా వేగంగా రావడంతో పెద్ద ఎత్తున ఖమ్మం పట్టణానికి ముందే ఇరువైపు ఉన్నటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా ఎక్కువ నష్టం జరిగింది. దీనికి సంబంధించి మన జిల్లాకు సంబంధించిన మంత్రులు వరద వచ్చిన తర్వాత సకాలంలోనే స్పందించి కొంత సహాయక చర్యలు, వాళ్ళు ప్రజలు ఆదుకునే దానికోసం సహాయక చర్యలు కూడా చేపట్టారు. దీని మీద మేము సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా ఈ సీరియస్నెస్ దృష్టిలో ఉంచుకొని ఖమ్మం పర్యటనగా రావడం, ఖమ్మం పర్యటనలో కొన్ని టెంపరీ సహాయక చర్యల్ని ప్రకటించారు. ఎవరైతే ఈ ముంపు గురైనటువంటి ప్రాంతాల ప్రజలకి, ముంపు గురైనటువంటి కుటుంబానికి 10,000 రూపాయలు, ఎకరానికి 10,000 రూపాయలకు సంబంధించి తక్షణ సహాయం కింద కొన్ని ప్రకటన చేశారు. దీన్ని మేము స్వాగతిస్తూనే ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి విజిట్ చేసి వాళ్ళకి భరోసా ఇచ్చే దానికోసం ప్రయత్నించడాన్ని సిపిఐ పార్టీ తరఫున అభినందిస్తూనే ఇవాళ ఈ తక్షణ సహాయం ప్రకటించింది ఇది సరిపోదు. ఇది పెద్ద ఎత్తున నష్టం జరిగింది కాబట్టి మేము మా పార్టీ తరఫున డిమాండ్ చేసేది, ఏదైతే మునిగినటువంటి ఇళ్లకి, ఈ వరద ముంపుకు గురైనటువంటి కుటుంబాలకు 10,000తో పాటు అన్ని వస్తువులు కోల్పోయారు కాబట్టి ఆ వస్తువులు కొనుక్కోవడానికి కానీ ఇతరత్ర దానికోసం మరో 2 లక్షల రూపాయలని వాళ్ళు ప్రభుత్వం దాన్ని ప్రకటించాలని, అధికారులు కూడా తక్షణం ఎవరెవరైతే కుటుంబాలను వీటి మీద సమగ్రమైనటువంటి దాన్ని లెక్కలు సేకరించి వివరాలతో నివేదిక తయారు చేసి ఈ 10,000 రూపాయలతో పాటు సామాన్లన్నీ కోల్పోయినటువంటి కుటుంబానికి 2 లక్షల రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా పూర్తిగా ఇళ్ళు కోల్పోయినటువంటి వాళ్ళకి ఇందిరమ్మ ఇళ్ళని మంజూరు చేసి వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు కట్టించి ఇవ్వాలని, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు 1,00,000 రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా వాళ్ళు ఎందుకంటే మొత్తం ఇళ్ళన్నీ కూడా మొత్తం వస్తువులన్నీ పోయింది, ఇంట్లో ఉన్నటువంటి తినుబండారాలు కూడా ఆగమైపోయినాయి కాబట్టి 1 నెల రోజుల పాటు ప్రతి కుటుంబానికి కూడా నిత్యావసర వస్తువులు, పప్పు, ఉప్పు, మంచి నూనె, అదేవిధంగా బియ్యం లాంటి నిత్యావసర వస్తువులు 1 నెల రోజుల పాటు ఉచితంగా ప్రతి కుటుంబానికి కూడా ఈ ముంపుకు గురైనటువంటి కుటుంబాలన్నింటినీ కూడా అందించాలని చెప్పేసి కోరుతాము. అదేవిధంగా చనిపోయినటువంటి కుటుంబాలకు 5 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఇది మరొక 5 లక్షలు, 10 లక్షలు ఇస్తే ఆ కుటుంబాలు ఆదుకునేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి 10 లక్షల రూపాయలు చనిపోయినటువంటి వాళ్ళకి ఇవ్వాలని, అదేవిధంగా పంటలు నష్టపోయినటువంటి వాళ్ళు ఎందుకంటే పెట్టుబడులు పెట్టి, ముఖ్యంగా పత్తి ఇప్పుడే పూత దశలో ఉంది, ఇప్పటిదాకా మంచిగా వచ్చినాయి పత్తి చేరు,
కాబట్టి చేతికొచ్చినటువంటి పత్తి చేనులు వేసినటువంటి మిర్చి ఎక్కువ పెట్టుబడి పెట్టి నష్టపోయారు కాబట్టి రైతాంగం ఎకరానికి మీరు 10,000 కాకుండా 25,000 రూపాయలు, ఎకరానికి కనీసం 25,000 రూపాయలని నష్టపరిహారంగా ఇవ్వాలని. అదేవిధంగా ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే ఈ పారిశుద్ధ్య సమస్య ప్రధానంగా ఎక్కువగా అంటువ్యాధులు కూడా వచ్చేటువంటి పరిస్థితి. అందుకని ఈ పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచే దానికోసం తక్షణం చర్యలు తీసుకోవాలా. క్లోరినేషన్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, అదేవిధంగా దోమలు రాకుండా ఫాగింగ్ చేయటం కానీ, దీనికి సంబంధించి తక్షణం చర్యలు తీసుకోవాలా. దాంతోపాటు గ్రామాల్లో కూడా ఈ వర్షాల వల్ల ఎక్కువగా పారిశుద్ధ్య సమస్య వచ్చింది. అందుకని వర్షాలు దీని పారిశుద్ధ్యానికి కూడా ప్రతి గ్రామ పంచాయతీకి ప్రత్యేకమైనటువంటి నిధులు కేటాయించి అంటువ్యాధులు ప్రబలకుండా హెల్త్ క్యాంపులు ఇవన్నీ కూడా నిర్వహించాలి. ఆ తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతాను. అదేవిధంగా చెరువులకి గండు పడ్డాయి పెద్ద ఎత్తున. నాగార్జున సాగర్ మెయిన్ కెనాల్కి గండి పడ్డది. అదేవిధంగా పాలేరు నుంచి ముఖ్యంగా ఖమ్మం జిల్లాకి నీరు అందించేటువంటి సాగర్ ప్రాజెక్టు కూడా 2 చోట్ల గండు పడ్డది. అందుకని తక్షణం వాటిని మరమ్మతులు చేసి రేపు సాగునీరు మళ్ళీ అందించే దానికోసం తక్షణం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. దాంతోపాటు ఎక్కువగా R&B కానీ, పంచాయతీరాజ్ రోడ్లు అంటే నేషనల్ హైవేస్ పెద్ద ఎత్తున దెబ్బతింది. వంతెనలు కూడా చాలా చోట్ల కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. అందుకని యుద్ధ ప్రాతిపదిక మీద ఆ రోడ్లని మరమ్మతులు చేసేదానికోసం చర్యలు తీసుకోవాలి. దాంతోపాటు ఇవాళ ఎక్కడైతే చెరువులో గంటుపడ్డాయో వాటిని తక్షణం పూడ్చేదానికోసం ప్రభుత్వం ఆ వైపుగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. దీంతోపాటు ప్రధానంగా ఈ మున్నేరు వరద ప్రతి సంవత్సరం వస్తుంది. ఈ సంవత్సరం ఎక్కువ వచ్చింది. ఆ రిటైనింగ్ వాల్కి సంబంధించి టెండర్ పూర్తి వర్క్ కూడా కొంచెం స్టార్ట్ అయింది. దాన్ని తక్షణం పూర్తి చేసే దానికోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు విడుదల చేసింది. కాంట్రాక్టర్ అనేది పని కూడా ఎక్కువగా స్పీడ్గా అయ్యి దాన్ని తక్షణం పూర్తి చేసే దానికోసం మున్నేరు ఇరువైపుల కరెక్ట్కి సంబంధించిన రిటైనింగ్ వాల్లో దాన్ని తక్షణం పూర్తి చేసే దానికోసం కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రధానంగా ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున వర్షాలు గత 6-7 దశాబ్దాలుగా రాలేదని చెప్తాం. అందుకని పెద్ద ఎత్తున నష్టం జరిగింది. రాష్ట్రంతో ఖమ్మం జిల్లాతో పాటు రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున దాదాపు 7.5 లక్షలు 8 లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయారు. వేలాది ఇళ్ళు దెబ్బతిన్నాయి. అందుకని ఆస్తి నష్టం జరిగింది. కాబట్టి దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కోరుతా ఉంది. మేము కూడా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ విపత్తు నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడేదానికోసం ముఖ్యంగా ఖమ్మం జిల్లాను కూడా దానికోసం ప్రత్యేకమైనటువంటి నిధుల్ని తక్షణం కేంద్ర ప్రభుత్వం కూడా మంజూరు చేయాలని, మన రాష్ట్రం వచ్చినటువంటి కేంద్ర మంత్రులు కూడా దీని మీద చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఒప్పించి దీన్ని జాతీయ విపత్తుగా పరిగణలో తీసుకొని ఈ తక్షణం సహాయం అందించే దానికోసం కేంద్ర ప్రభుత్వం కూడా చొరవ చూపాలని చెప్పేసి మేము కోరుతాము. దాంతోపాటు ఇవాళ ఈ వరద పరిస్థితుల్లో ప్రజలందరికీ మనం అండగా ఉండేదానికోసం రాజకీయ విమర్శలకి రాజకీయాలకి తావు లేకుండా అందరూ సమిష్టిగా ఈ విపత్తును ఎదుర్కొనే దానికోసం ప్రజల్ని ఆదుకునే దానికోసం అవసరమైతే అన్ని పక్షాలు కలిసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ వరద ముప్పుకి తక్షణ సహాయాన్ని మనం సాధించే దానికోసం రాజకీయాలకు అతీతంగా అందరం కూడా కలిసి సాగాలని చెప్పేసి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఇప్పటికే కొంత ఇక్కడ ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కానీ, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ 3 నియోజకవర్గాల్లో కూడా ఇప్పటికే వరద ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకి భరోసా ఇస్తుంటూ సహాయక చర్యలు కూడా ముమ్మరం చేశారు. అధికార యంత్రాంగం కూడా మరింత ఈ నివారణ ఏదైతే ఉన్నటువంటి ఇప్పుడు ఈ ముంపు ప్రాంతాల్లో పారిశుద్ధ్యం కానీ వాళ్ళకి తగినటువంటి సౌకర్యాలు ఇవన్నీ కూడా అందించేదానికోసం అధికార యంత్రాంగం కూడా మరింత పట్టుదలతో కృషి చేయాలని మంత్రులు చేస్తున్న కృషిని కూడా అభినందిస్తూ ఈ సహాయాన్ని కూడా మరింత ప్రజలకు అందించేదానికోసం మంత్రులు కూడా కృషి చేయాలని చెప్పేసి సిపిఐ పార్టీ తరఫున కోరుతున్నాం. మేము పార్టీ తరఫున కూడా అన్ని ప్రాంతాల్లో జిల్లాలో ఉన్నటువంటి ముంపు అన్ని ప్రాంతాల్లో కూడా మేము వాళ్ళని పరామర్శించి వాళ్ళ ధైర్యాన్ని కల్పిస్తూనే మా పార్టీ ద్వారా కొన్ని ప్రాంతాల్లో ఖమ్మం పట్టణంలో ఇతరత్ర ప్రాంతాల్లో అల్పాహారం అదేవిధంగా భోజనం ఇటువంటి సౌకర్యాలన్నీ కల్పిస్తూ ఆ ప్రాంతాల్లో మా నాయకత్వం పర్యటించి ప్రజలకి భరోసా కల్పిస్తాము. సహాయక చర్యలు కూడా మా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు. ప్రభుత్వం వైపు నుంచి
మరింత ప్రజలను ఆదుకునే దానికోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతాం. ఖమ్మం జిల్లాకు సంబంధించి జరిగినటువంటి వరద విపత్తులకి సంబంధించి సిపిఎం రంగం కూడా పూర్తి స్థాయిలో వరద బాధితులు ఆదుకునేందుకు ప్రయత్నం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గత ఎన్నడూ లేని విధంగా ఖమ్మం పట్టణాన్ని మున్నేరు వరద ఉంచడాన్ని ప్రకృతి విపత్తుగా భావించి దాన్ని కేంద్ర సాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాము. ఈ వరదల్లో చనిపోయినటువంటి కార్యపల్లి మండలం యువ శాస్త్రవేత్త డాక్టర్ అశ్విని తండ్రి చనిపోయారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అశ్విని కుటుంబానికి ₹1 ఎక్స్గ్రేషన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తాము. దాంతోపాటు ప్రభుత్వ ఉద్యోగం కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళని ఆదుకునేందుకు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో ఒత్తిడి తీసుకొచ్చి జాతీయ విపత్తుగా ప్రకటించి నిధులు తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తాం.